నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి పూర్తి వైద్య సహాయం అందించేందుకు 3.60 కోట్ల ఖర్చుతో 10 ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంట్రల్ వ్యాన్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కౌన్సిల్ టెస్టింగ్ సెంటర్ మొబైల్ వాహనాలను శుక్రవారం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రాంగణం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా రూపుమాపేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో చర్యలు తీసుకుంటుందన్నారు. మొబైల్ వ్యాన్లో వైద్య పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బందిని నియమించడం జరిగిందని, మొబైల్ వాహనాలు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల హెచ్ఐవి కేసులు నమోదయ్యాయన్నారు. కేవలం మన రాష్ట్రంలో 2.22 లక్షల మంది వ్యాధి బారిన పడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. 1998లో మన రాష్ట్రంలో 2.42% ఉన్న హెచ్ఐవి వ్యాధి సంఖ్య ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా 0.62కు తగ్గించగలిగామన్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో వ్యాధిని నివారించి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. వ్యాధి లక్షణాలు కలిగిన వారు అనూన్యత భావనాన్ని విడనాడి ధైర్యంగా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని, చికిత్స పొందాలని వారు తెలియజేశారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ వైద్య ఆరోగ్య రంగానికి ఆర్థిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. టీబీ, హెచ్ఐవి, క్యాన్సర్, కుష్ఠవ్యాధి, డయాబెటీస్ వంటి సంక్రమిత వ్యాధుల పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారన్నారు. ఏటా 70,000 మంది క్యాన్సర్ బారిన పడగా 40,000 మంది చనిపోతున్నారని, దీనికి కారణం అవగాహన లోపమే అన్నారు. ప్రజల ముందుకే తీసుకువచ్చిన వైద్య పరీక్షల వాహనాల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. ప్రజల జీవన శైలిలో మార్పులు రావాల్సి ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యంతో మెరుగైన సమాజం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీ ఎస్పీఎస్ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఏపీఎస్ఎస్ఎస్పీఎస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సరస్వతి, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ కామేశ్వర ప్రసాద్, డాక్టర్ మంజుల, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ శిరీష, డిఎం అండ్ హెచ్ఓఎం సుహాసిని, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ జె ఉషారాణి, సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి అశోక్ కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ జి వెంకటేశ్వరరావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డిఎస్విఎల్ నరసింహం, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కె పద్మావతి, పలువురు వైద్యాధికారులు, వైద్యులు, వైద్యాదేతర సిబ్బంది పాల్గొన్నారు. హెచ్ఐవి పరీక్షల కోసం 10 మొబైల్ ఐసిటీసీలు ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 1600 పైగా ఐసిటీసీలు ఉంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి, గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి, ఇతరత్ర ఆసుపత్రి దాకా టెస్టింగ్ కోసం రాలేని వారికి వారి ఇంటి దగ్గరికే పరీక్షల కోసం ఈ 10 ఐసిటీసీలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది. దాదాపు 3,60,00,000 ఈ నాన్ రికరింగ్ ఎక్స్పెండిచరే కాకుండా వీటిపైన సంవత్సరానికి 1,10,00,000తో, అంటే కౌన్సిలరు, దాంట్లోనే ఒక ల్యాబ్ టెక్నీషియను, ఒక అటెండెంటు, ఈ స్టాఫ్తో కూడా ఈ మొబైల్ ఐసిటీసీలని ప్రారంభించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో 2,22,000 మంది హెచ్ఐవి బారిన పడిన రోగగ్రస్తులు ఉన్నారు. వారికి అనేక సెంటర్లలో, ఏఆర్టీ సెంటర్లలో వైద్య సేవాన్ని అందిస్తున్నాం. ఉచితంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. అయితే ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. హెచ్ఐవి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇంటింటి దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేసి
కొత్తగా ఎవరన్నా బారిన పడున్నారా గుర్తించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. పాఠశాలల్లో విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. విద్యార్థులకు ఆయన సొంత నిధులతో 145 స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా పాతబస్తీ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు వాలీబాల్, టెన్నికైట్, హ్యాండ్బాల్, షటిల్, స్కిప్పింగ్, రోస్, చెస్ బోర్డ్, బాల్, బ్యాడ్మింటన్ సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అవకాశాలు, కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. రాష్ట్ర ఎస్జీఎఫ్ సెక్రటరీ భానుమూర్తి మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ కృషి వల్ల 2 జాతీయ వాలీబాల్, సెపక్ తక్రా ఆటల పోటీలు రాష్ట్రంలో జరిగాయన్నారు. 145 ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సుబ్బారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సలహా కమిటీ చైర్మన్ రఘురామరాజు, కూటమి నాయకులు ఫతావుల్లా, కార్పొరేటర్ హర్షద్ తదితరులు పాల్గొన్నారు. మా యువ నాయకుడు రేపు 40 ఏళ్ళు స్వర్ణాంధ్ర 2047 విజన్ని నిజం చేయగలిగే నాయకులో ఒకడైన నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు మరియు పాఠశాల విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం తరపున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ ఒకటే, నారా లోకేష్ గారు అంటేనే ఒక స్ఫూర్తి. అటువంటి స్ఫూర్తి ఇవాళ ప్రతి పాఠశాలలో ఉన్న విద్యార్థులు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకుని, ఆయన పట్టుదలని, అంతేకాకుండా మనకి ఎక్కడైనా ఓటమి చెందినా కూడా ఓటమి అధైర్యపడకుండా మళ్ళీ పట్టుతో మళ్ళీ ఘన విజయం సాధించే విధంగా, అంతేకాకుండా ఎంత పెరిగినా అంతా ఒదిగి ఉండాలని ఆయన చూపించే, ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయన చూపించే విధానం, ఆయనలో ఉన్న సింప్లిసిటీ, ఆయనలో ఉన్న పర్సనల్ ఇమేజ్, ఇవన్నీ కూడా ఇవాళ ప్రతి పాఠశాల విద్యార్థి కూడా దాన్ని అలవరపరుచుకోవాలని కోరుకుంటూ, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఆయన కోరిక ఒకటే, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా కూడా ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ఉండాలని, చదువులోనే కూడా క్రీడల్లో కూడా ఉండాలని ఆయన కోరిక. అదేవిధంగా ఆ కోరిక ప్రకారం ఆయన ఎక్కడో ఉండే హైదరాబాద్లో ఉండే పేరెంట్ టీచర్స్ మీట్ని వాళ్ళు విజయవాడకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్నం భోజన పథకం జూనియర్ కాలేజీల్లో ప్రవేశపెట్టడం జరిగింది. రేపు రాబోయే కాలంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచే విధంగా చేయబోతున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ గద్దె వెంకటరామయ్య నగర్ 17.49 లక్షల రూపాయల వ్యయంతో స్థానికంగా ఉన్న నూతన వాటర్ ట్యాంకు చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు, 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురై పట్టించుకొని ప్రజా సమస్యల పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే 130 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 130 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రధానంగా డ్రైనేజీలు, రహదారుల నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. 30వ డివిజన్ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న డివిజన్ అని, ఈ డివిజన్లో గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పనులు సక్రమంగా జరగలేదన్నారు. గతంలో తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో గద్దె వెంకటరామయ్య నగర్ ప్రాంతానికి స్థలాల రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని తీసుకువచ్చినట్లు, రిజిస్ట్రేషన్ సౌకర్యం వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పడుతున్నాయన్నారు. అలాగే రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. ఇప్పటికీ అనేక అంతర్గత రోడ్ల నిర్మాణం జరగలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రహదారుల నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారని, త్వరలోనే అన్ని రోడ్లను సీసీ రోడ్లుగా, బీటీ రోడ్లుగా మారుస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తామని బోండా ఉమా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు గొట్టుముక్కల శాశ్వం రాజు, అధ్యక్షులు చౌదరి సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు, రెడ్డి శంకర్, వేపాడ రమణ, రాంబాబు, సంతోష్, దిల్ ఫికర్, మహిళా నాయకులు కోటేశ్వరమ్మ, నాగమణి, అనురాధ, బేబీ సరోజిని, కుమారి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతమైనవి. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా
గత 5 సంవత్సరాలకు నిర్లక్ష్యం కాబడినటువంటి పనులన్నింటిని కూడా టేకప్ చేశాం. ఇప్పటికీ ఈ 6 నెలల సమయంలో 130 కోట్ల పైగా వర్కుల్ని శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవ వర్కులు స్టార్ట్ చేసాం. మరి డ్రైన్స్ కానీ, ఎల్ఎన్టీలు కానీ, రోడ్లు కానీ అన్నిటిని కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో మొదలుపెట్టాం. ఇవాళ ఈ 37 డివిజన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి డివిజన్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి గద్దె వెంకటరామయ్య నగర్ కానీ, అలాగే దావబుచ్చి కాలనీ కానీ, అలాగే వినాయక్ నగర్ కానీ, ఈ రోడ్డు గుణదల వరకు, వంతెన వరకు కూడా ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి మంజూరు చేశాం. ఇవాళ అన్ని రకాలుగా వేగంగా నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు మౌలిక సదుపాయాలు, డ్రైన్స్ని ఆ రోజే ఎల్ఎన్టీ డ్రైన్స్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కట్టించాం. మళ్ళా మిగిలినటువంటి డ్రైన్స్ అన్నింటిని కూడా తప్పనిసరిగా త్వరితగతిన ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన సిద్ధం చేశాం. అలాగే ఈ ప్రాంతానికి వేగంగా కొత్తగా వచ్చినటువంటి ప్రాంతం కాబట్టి వాటర్ ట్యాంక్ లేదు. అందుకని వాటర్ ట్యాంక్ నోట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వాళ్ళు 18 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఈ లోపల రోడ్లు కావాలని అడుగుతూ ఉన్నారు. వినాయక్ నగర్ కానీ, అలాగే మన దావబుచ్చి కాలనీ కానీ, గద్దె వెంకటరామయ్య నగర్ లోపల ఉన్నటువంటి రోడ్లు, కచ్చా రోడ్లు ఉన్నాయి. వాటిని కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసాం. త్వరలో సీసీ రోడ్స్, బీటీ రోడ్లు అవి కూడా స్టార్ట్ చేయడం జరుగుద్ది. ఏది ఏవైనా ఈ 5 సంవత్సరాల లోపు, గతంలో నేను శాసనసభ్యుడు కాకముందు ఈ ప్రాంతం రిజిస్ట్రేషన్ కూడా లేదు. నేను ఆ రోజు వచ్చినాకే ఈ ప్రాంత వాసులు, కాలనీ వాసులు అందరూ వచ్చి రిజిస్ట్రేషన్ సదుపాయం లేదు మాకనంటే ఆ రోజున అధికారులతో మాట్లాడి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ కూడా కల్పించాం. 37 డివిజన్లో ఏదైతే వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుందో దానికి కాంపౌండ్ వాల్ కోసం 18 లక్షల రూపాయలతో స్థానిక ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వర గారి చేతుల మీదుగా అలాగే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఏదైనా ఈ 37 డివిజన్లో గతంలో మేము చేసినటువంటి పనులన్నింటినీ కూడా, కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో త్వరితగతిన పూర్తయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈ డివిజన్లో మాకున్న టైంలో గద్దె వెంకటరామయ్య నగరు, దావబుచ్చి కాలనీ, జీవీఆర్ నగరు ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని, డ్రైన్ని, వాటర్ ట్యాంకు వీటన్నిటికి కూడా ఇవ్వటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పనులు చేయడానికి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే స్థానిక ప్రజల సహకారంతో ఇదంతా కూడా త్వరగతిని పూర్తి చేస్తాను. ఈ డివిజన్ కార్పొరేటర్గా నాకు వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని, వారికి మేము చెప్పినటువంటి పనులన్నింటినీ కూడా త్వరగతిని పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి సర్వం సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. శుక్రవారం స్టేడియంలో నిర్వహించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ను ప్రభుత్వ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, డీజీపీ ద్వారకా తిరుమలరావు, డీఐజీ బి రాజకుమారి, ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్, వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, నగర పోలీస్ కమిషనర్ బి రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉదయం 8:51 రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు చేరుకుంటారని, ఉదయం 8:55 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఉదయం 8:56 రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఉదయం 8:57 రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు, ఉదయం 8:58 రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు. ఉదయం 9 గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలియజేశారు. అనంతరం పోలీస్ పెరేడ్ను పరిశీలించి తిరిగి వేదిక చేరుకొని పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి గణతంత్ర దినోత్సవ సందేశం ఇస్తారన్నారు. గణతంత్ర వేడుకలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై రూపొందించిన అలంకృత శకటాలను పరిశీలించి ఉత్తమంగా ఎన్నికైన శకటాలకు మార్చ్ ఫాస్ట్ లో ఉత్తమ ప్రదర్శన కనపరిచిన కవాతు బృందాలకు జ్ఞాపికలను అందజేయనున్నారని తెలిపారు. వేడుకలలో ఇండియన్ ఆర్మీ కంటింజెంట్
కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్, తమిళనాడు రాష్ట్ర పోలీస్ దళం, విశాఖపట్నం ఐపీఎస్పీ 16వ బెటాలియన్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాలురు బాలికలు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బాలురు బాలికలు, యూత్ రెడ్ క్రాస్ బాలికలు బాలుర బృందాలు కవాతులో పాల్గొని కనువిందు చేయనున్నారన్నారు. పోలీసులు బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ ప్రదర్శనలో పాల్గొంటారని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, స్వాతంత్ర సమరయోధులు, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొననున్నారు. నిలబెట్టిన అనంతరం ఈ Parade Second in Command Sri P.V. Hanumantu, Assistant Commandant APSP 6th Battalion వారికి అప్పగించేందుకై who dreamed of an independent India governed by justice, equality and liberty. Their courage and determination laid the foundation for the country we proudly call home to. APSP Brass Band Battalion, Indian Army Pipe Band Battalion, Andhra Pradesh Special Police Pipe Band Battalion. Parade Commander has requested Honorable Governor to give permission for the march. కవాతు ప్రదర్శనలో అత్యుత్తమ ప్రదర్శన కనిపించిన బెస్ట్ ఆర్మడ్ కంటింజెంట్ ఇండియన్ ఆర్మీ కంటింజెంట్. బెస్ట్ ఆర్మడ్ కంటింజెంట్ ఇండియన్ ఆర్మీ కంటింజెంట్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే మంత్రి పదవి రాజీనామా చేయాలని ఏఐసిసి జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే దేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాలక్ వర్మ, కాంగ్రెస్ నేత నరహరిశెట్టి నరసింహారావు తదితరులు అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాలక్ వర్మ, నరహరిశెట్టి నరసింహారావు తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. ప్రశ్నిస్తే ఆ గొంతులను నొక్కేస్తూ అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ పార్టీ అపహాస్యం చేస్తుందన్నారు. మణిపూర్లో అత్యంత దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి ఎందుకు పర్యటించడం లేదని వారు ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారమే దేశంలో శాంతి భద్రతలు అమలు చేస్తున్నారని బీజేపీపై వారు నిప్పులు చెరిగారు. అమిత్ షా రాజీనామా చేయాలని, లేకపోతే దేశ ప్రజలందరూ బహిరంగ క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా శాంతియుత పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ये धरती जहाँ पर हम सब अभी खड़े हैं उस पर मुझे और हमारे कांग्रेस के सभी साथियों को गर्व है। ये भारत का हिस्सा है जिसे आज़ादी आम्बेडकर जी, महात्मा गांधी जी, सुभाष चंद्र बोस जी, नेहरू जी और कई शहीदों ने मिलकर इसे आज़ादी दिलाई है। आप सब जानते हैं कि आज़ाद भारत में सांस लेना कितना अच्छा था। आप सभी जानते हैं कि समानता का अधिकार, लोकतंत्र का अधिकार, न्याय का अधिकार हमें हमारे संविधान ने दिया है और हमारा जो ये संविधान है वो डॉक्टर बाबा साहेब आम्बेडकर जी की अगुवाई में बनाया गया था। अब आज के दौर में आपने देखा है ये जो समानता का अधिकार हमें मिला है मतदान के माध्यम से, जिसमें गरीब हो, अमीर हो, युवा हो, बुजुर्ग हो, महिला हो, पुरुष हो या कोई भी जाति या धर्म का हो, वो अपने मतदान से, अपने वोट से एक सरकार बना सकता है, अपनी सरकार चुन सकता है। जय भीम, जय बापूजी, జై సంవిధాన్ అనేటటువంటి ఏఐసి ఇచ్చినటువంటి పిలుపుని పురస్కరించుకుని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏఐసిసి జాయింట్ సెక్రటరీ శ్రీమతి పాలక వర్మ గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గారు, మోహన్ రావు, రాజేశ్వర గారు, గుండాదం గారు, అన్సారి గారు, కృష్ణ గారు, మిగిలినటువంటి రాష్ట్ర జిల్లా నాయకులు, సిటీ కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ
ఇవాళ మేము అడిగేది ఒకటే, భారత పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా కామెంట్ చేసినప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి అధికార పక్షం కానీ అక్కడ ఉన్నటువంటి మిగిలిన పక్షాలు, మద్దతు తెలిపే పక్షాలు కానీ, వాళ్ళ టీడీపీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ వీళ్ళెవరు కూడా దాన్ని ఖండించలేకపోయారు. అదే కాదు, ఏ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో వాళ్ళ మైనార్టీ కానీ వాళ్ళ మిగిలినటువంటి వర్గాలు ఏ అయితే ఆయన యొక్క రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారో వాళ్ళు కూడా ఎక్కడ కూడా స్పందించాల. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో 29 అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకం తూర్పు నియోజకవర్గంలో జరిగింది. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి సన్మానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 కోట్ల ప్రజాధనంతో చంద్రబాబు ఆయన కొడుకు దావోస్ పర్యటన వెళ్లి రూపాయి కూడా పెట్టుబడి తీసుకురాలేదని దుయ్యబట్టారు. 100 కోట్ల ప్రజాధనంతో చంద్రబాబు ఆయన కొడుకు దావోస్ పర్యటన వెళ్లి రూపాయి కూడా పెట్టుబడి తీసుకురాలేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఈ పర్యటన వల్ల కొంచెం కూడా లాభం లేకుండా పోయిందన్నారు. నారా లోకేష్ని ప్రమోట్ చేయడానికి చంద్రబాబు అక్కడకు వెళ్లాడని, డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దావోస్ పర్యటన వలన ఏ పెట్టుబడులు వచ్చాయనేది ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర 2 లక్షల కోట్లు, తెలంగాణ 50,000 కోట్లు ఒప్పందం చేసుకుందని తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదని విమర్శించారు. చంద్రబాబు 5 సార్లు వెళ్లినా, జగన్ ఒక్కసారి వెళ్లినా దానితో సమానమైన కావలసినన్ని పెట్టుబడులు తెచ్చారని చెప్పారు. రాష్ట్రాన్ని జగన్ అన్ని విధాలా అభివృద్ధి చేశారని తాము గర్వంగా చెప్పగలుగుతున్నామని అన్నారు. చంద్రబాబు, లోకేష్కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తేవాలని తెలిపారు. ప్రజల్లోకి వెళ్తే పథకాల గురించి నిలదీస్తారని వెళ్లటమే మానివేశారని తెలిపారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన మధ్య వార్ జరుగుతుందని, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని తెలియజేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎంపీ కలిసి కేంద్ర పెద్దలతో మాట్లాడి తూర్పు బైపాస్కు ఒప్పించాలన్నారు. ప్రతి పనిలో కలెక్షన్లు వెతుక్కునే దానిలో ఉన్నారని విమర్శించారు. కరప్షన్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ప్రమోషన్ల కోసం దుర్వినియోగం చేసిన సొమ్ముపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేటలో దొరికిన గంజాయిపై మాట్లాడాలన్నారు. మా తూర్పు నియోజకవర్గంలో నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ఆయన ఒక ఆశీస్సులతో 29 అనుబంధ సంఘ అధ్యక్షులు, నియోజకవర్గం సంబంధించిన 29 అనుబంధ సంఘ అధ్యక్షులకు నూతనంగా నియామకం అయ్యారు. వాళ్ళందరి గారు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ దాదాపుగా 100 కోట్ల ప్రజాధనంతో దావోసు పర్యటన అని చెప్పని వెళ్ళి 100 కోట్లు ఖర్చు పెట్టి ₹1 పెట్టుబడులు గారు తీసుకురాకుండా, నిజంగా ఈ యొక్క 3 రోజులు 4 రోజులు దావోస్ పర్యటనలు చూస్తూ ఉంటే రాష్ట్రానికి ఉపయోగం లేదు, రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగం లేదు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాకు 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారిగా తప్పులు లేవని, ఖచ్చితమైన తుది ఓటర్ల జాబితా రూపొందించడంలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు డాక్టర్ జి లక్ష్మీషాను ఎంపిక చేసింది. ఈ నెల 25న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న నేషనల్ ఓటర్స్ డే రోజు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. కొందరు కేబుల్ ఆపరేటర్లను ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వం విధించిన 100 కోట్ల రూపాయల పెనాల్టీలను రద్దు చేస్తున్నట్లు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం సెటప్ బాక్స్ అద్దె కింద ప్రతి కనెక్షన్ కు నెలకు ₹50 చొప్పున వసూలు చేస్తున్న విధానాన్ని ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జీవీ రెడ్డి మాట్లాడుతూ ప్లాన్లను సవరించి వినియోగదారులకు తక్కువ ధరలకు సేవలందిస్తామన్నారు. బేసిక్ ప్యాకేజీ ధర సవరించాలన్న ఆలోచన ఉందన్నారు. ఏపీకి పెట్టుబడులతో వచ్చే సంస్థలకు రాయితీపై ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్లు అందిస్తామని, తిరుమల కొండపై ఉన్న అన్ని కార్యాలయాలు, దుకాణాలు, ఇళ్లకు ఉచితంగా ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇస్తామన్నారు.
రాష్ట్రంలో కనెక్షన్ల సంఖ్యను పెంచుకునేందుకు ఏప్రిల్ నుండి కొత్త సెటప్ బాక్స్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇందుకోసం సుమారు 2,500 కోట్లు అవసరమవుతుందని, ఆ మొత్తాన్ని వివిధ సంస్థలు బ్యాంకు నుంచి రుణంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వంలో ఫైబర్ నెట్ సంస్థలు జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో పనిచేస్తున్న నెట్వర్క్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్లపై అనేక ఆరోపణలు ఉన్నాయని తెలియజేశారు. వారిలో 50% మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మా సంస్థ ఏపీ ఫైబర్ నెట్ సంస్థ నుంచి లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు శ్రీ నారా లోకేష్ గారు ఒక రాజకీయ వారసుడిగా, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వారసుడిగా వచ్చినప్పటికి కూడా ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగానే మాట్లాడటం కాదు, కానీ ఈరోజు తను అనుకోకుండా దావోస్ పర్యటనలో కూడా పెట్టుబడుల కోసం వెళ్ళడం జరిగింది రాష్ట్రం కోసం. ఈరోజు రాజకీయ వారసుడికి వచ్చినప్పటికి కూడా గతంలో 2016లో మంత్రి అయినప్పటికి కూడా ఈసారి 2024లో కూటమి ప్రభుత్వం ఐటీ మరియు విద్యాశాఖ వాళ్ళకి మంత్రి అయినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా వారు విద్యాశాఖ మీద కావచ్చు, మిగతా ఐటీ శాఖ మీద కావచ్చు తనదైన పందాను చూపిస్తూ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో మనందరం గమనిస్తున్నాం. ఎందుకంటే రాజకీయ వారసుడిగా ఎవరైనా రావడం ఎంట్రీ ఈజీనే, కానీ వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం అనేది అది తండ్రి ముఖ్యమంత్రి అయితేనో లేకపోతే ఇంకొకళ్ళ అన్న ముఖ్యమంత్రి అయితేనో లేకపోతే ఇంకోటి ఉండదు. తన స్వతహాగా టాలెంట్ ఉండి సొంతగా చేయాలని ఆకాంక్ష ఉంటే తప్పితే నిలబడతారు, కానీ లేకపోతే ఎన్నో రోజులు ఒక వ్యక్తి వెనకుండి నడిపించలేరు. ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా వచ్చినప్పటికీ కూడా ఈరోజు వారు తన సొంత కాలం మీద ఏ విధంగా నిలబడ్డారో మనం అందరం గమనిస్తున్నాం. ఈరోజు లాస్ట్ 2024 జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా విద్యాశాఖలో కావచ్చు, మిగతా దాంట్లో కావచ్చు ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడో మనం గమనించాము. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రం కోసం, పెట్టుబడుల కోసం ఈరోజు దావోస్లో వాళ్ళు పర్యటించడం జరిగింది. ఈరోజు వారు పుట్టినరోజు ఉన్నప్పటికీ కూడా అక్కడ దావోస్లో పర్యటిస్తూ ఈరోజు ముఖ్యంగా వచ్చేసరికి చాలా సంస్థలతోటి, అంతర్జాతీయ సంస్థలతోటి లోకేష్ గారు కావచ్చు, లేదా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళతోటి చర్చలు జరిపి చాలా పెద్ద కంపెనీలతోటి కూడా కొన్ని ఒప్పందాలు చేసుకొని ఈరోజు రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ రైతు, కూలీ, కార్మిక, సామాన్య ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా డివిజన్ కేంద్రాలలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘ జేఏసీ అధ్యక్షుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్డే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందరికీ అన్నం పెట్టే రైతులను దారుణంగా మోసగించిందన్నారు. అన్ని వర్గాల వారిని కేంద్రంలో ఉన్న బీజేపీ దారుణంగా మోసగించిందన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేసి రైతులకు మేలు చేస్తామన్న బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ ఊసే లేదన్నారు. ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పేందుకు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. ఈ ర్యాలీలో రైతులు, కార్మికులు, సామాన్యులు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వడ్డే విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందించుకున్నటువంటి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు. ఆ భారత రాజ్యాంగంలో భారత ప్రజానీకం మొత్తం అందరికీ కూడా కుల, మత, వర్గ, ప్రాంత, ఆర్థిక వ్యత్యాసాలతో నిమిత్తం లేకుండా 50 మందికి కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా, అభివృద్ధి చెందేటట్టుగా పరిస్థితులు కల్పించబడతాయి. ఆ విధంగా పరిపాలన సాగాలి అని చెప్పి ఆ రాజ్యాంగంలో ఆ మహానుభావులందరూ కూడా ఆశించారు, కోరుకున్నారు. కానీ ఆచరణలో ఈరోజు దానికి పూర్తి భిన్నంగా జరుగుతుంది. రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, పారిశ్రామిక కార్మికులు కానీ, సామాన్య ప్రజానీకం కానీ, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళలు, అన్ని వర్గాలకి కూడా పరిస్థితులు రోజు రోజుకి కూడా ఇంకా దిగజారుతూ ఉన్న పరిస్థితులు నడుస్తూ ఉంటే, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ధనవంతులు మరింత ధనవంతులుగా, కోటీశ్వరులు మరిన్ని కోట్లకు అధిపతులుగా పెరిగిపోతూ ఉన్న పరిస్థితులు జరుగుతూ, ఇది తగదు. రైతులకి, వ్యవసాయ కూలీలకి, కార్మికులకి, సామాన్య ప్రజానీకానికి అందరికీ కూడా న్యాయం జరగాలి, రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగాలి అని కోరినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రత్యేకంగా భారత రైతాంగానికి సంబంధించి భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలమైన మనమంతా కూడా కలిసి ఆమోదించుకున్నటువంటి రోజు. ఆ రోజు
రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశం దేశంలో సంపద సమానమైనటువంటి పద్ధతిలో ప్రజలందరికీ చెందాలి అని. ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద కార్పొరేట్లకు మాత్రమే చెందాలి అని చెప్పి భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేటటువంటి పని చేస్తుంది. సంపదను సృష్టించేటటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళందరికీ చెందాల్సినటువంటి సంపదని కార్పొరేట్లు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుంది. దానికోసమే 3 చట్టాలు తెచ్చింది. ఆ 3 చట్టాలు రద్దు చేయాలని చెప్పి సుదీర్ఘమైనటువంటి పోరాటం రైతాంగం చేసి 750 మంది బలిదానం చేసిన ఆనాడు వ్రాతపూర్వకంగా మోడీ హామీ ఇచ్చినటువంటి దాని మేరకు మేము ఒక్కటే సూటిగా మోడీ గారిని అడగదలిచాం. పరమ రామభక్తుడని చెప్పుకునేటటువంటి మోడీ గారు మీకు అర్హత ఉందా అని అడుగుతున్నాను. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన స్వతంత్ర సమర యోధుల భవనంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు వేమూరి బాబురావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల దృష్టిలో పెట్టుకుని ఈ క్యాంపుని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ శిబిరంలో గ్యాస్ట్రో, ఆర్థో తదితర వాటికి సంబంధించి వైద్యులు వైద్య పరీక్షలు అనంతరం ఉచితంగా మందులు అందజేస్తారన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా బాబురావు చెప్పారు. ఉచిత వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్ అవగాహన కోసం ప్రతి నెల 20వ తారీఖున ఆయా సబ్జెక్ట్స్ మీద నిష్ణాతులు అంటే ఆర్థో కానివ్వండి, కంటి పరీక్షలు, కంటి వైద్యులు, క్యాన్సర్ వైద్యులు, ఇట్లా వివిధ రకాల జబ్బులకు సంబంధించినటువంటి డాక్టర్ని ఆహ్వానించి వారితోటి వృద్ధాప్యలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇంకా సైకాలజిస్టులని, ఇతర పెద్దలను కూడా ఇన్వైట్ చేసి వృద్ధాప్యంలో మనం పాజిటివ్ థింకింగ్ ఎలా ఉండాలి, సానుకూల దృక్పథం ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా మనం ఉండాలి, మారిన సామాజిక పరిస్థితుల్లో మన సమస్యలు లేకుండా ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా మనం దాటిపోయేందుకు వీలుగా ఎలా మనం ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా రేపు ఆదివారం నాడు 26వ తారీఖున దీనికి కొంచెం మెడికల్ క్యాంప్ని కొంచెం విస్తృతంగా పెద్ద ఎత్తున జరపాలనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు వారి యొక్క సహకారంతో, వారి యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క దీంతో ఈ కార్యక్రమాన్ని మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసుకున్నాం. 26 జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ సీనియర్ సిటిజన్స్ ఈ అక్కడ ప్రాంగణంలో జెండా వందనం చేయటం, కాసేపు మాట్లాడుకోవడం అది జరుగుతుండేది. దీంతోపాటు ఒక సేవా కార్యక్రమాన్ని కూడా జోడిస్తే ఆదివారం అయింది, సెలవు దినం, ఉద్యోగస్తులు, పిల్లలు, పేదవాళ్ళు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఒక మెడికల్ క్యాంప్ పెడదామని నిర్ణయం చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్ అంటే 10-15 విభాగాలు పెడితే వాటి మీద దృష్టి సారించడం కష్టం కనుక ఒక వినూత్నమైన పద్ధతిలో కేవలం 2 విభాగాలను మాత్రం ఎంపిక చేసుకుని గ్యాస్ట్రోఎంట్రాలజీ, జీర్ణకోశ సమస్యలు, ఉదర సమస్యలు, కాలేయము, క్లోమ గ్రంథి, మద్యము సేవించే వారికి అధికంగా కాలేయ సమస్యలు, ఈ క్లోమ గ్రంథి సమస్యలు వస్తాయి. ఈ రోజున అందరికీ కూడా గ్యాస్ ట్రబుల్స్ చాలా అధికంగా ఉన్నాయి. అలాగే మొలలు, మలబద్ధకం, కామెర్లు ఇలాంటి అనేకమైన జీర్ణ సంబంధిత వ్యాధులకు ఒక పెద్ద ఎత్తున శిబిరం నిర్వహించడం, అలాగే నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి, అలాంటి ఆర్తో ఈ 2 విభాగాల మీద దృష్టి సారించి ఈ 2 నిర్వహిస్తున్న కొంతమంది తెలవక మెడికల్ క్యాంప్ అంటే మిగతా కూడా ఉంటాయని వస్తారు. అలాంటి వారికి కూడా జనరల్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. విజయవాడ నగరంలోని కేదారేశ్వరపేట మ్యాంగో మార్కెట్లో ముఠా కార్మికులకు కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని అసోసియేషన్ ప్రతినిధులను ఏఐటియుసి నాయకులు జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.
కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, చేసిన పనికి తగిన కూలీ కోరుతున్నారన్నారు. సరుకు లారీలో ఎక్కించినందుకు, దించినందుకు కూలీ ఇవ్వాల్సి ఉండగా ఒకే కూలీ ఇస్తామని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పడం సరికాదని విమర్శించారు. విజయవాడ నగరంలోని కేదారేశ్వరపేట మ్యాంగో మార్కెట్లో ముఠా కార్మికులు సమ్మెకు దిగారు. 60 సంవత్సరాలుగా బండి నుంచి బండిలోకి పెట్టెలు మారిస్తే డబుల్ కూలీ ఇచ్చే సాంప్రదాయం ఉన్నా కార్మికులకు సింగిల్ కూలీ మాత్రమే ఇస్తామని అసోసియేషన్ నాయకులు చెప్పడంతో అసోసియేషన్ నాయకుల వైఖరికి నిరసనగా ముఠా కార్మికులు సమ్మె బాటపట్టారు. కార్మికులు ఏఐటియుసి, సిఐటియు సంఘాలు ఐక్యంగా సమ్మె ప్రారంభించడంతో మార్కెట్లో కోట్లాది రూపాయల మేర పండ్ల విక్రయ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అసోసియేషన్ యాజమాన్య వైఖరిని నిరసిస్తూ కార్మికులు మార్కెట్లో బైఠాయింపునకు దిగారు. కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు జి కోటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, చేసిన పనికి తగిన కూలీ కోరుతున్నారన్నారు. సరుకు లారీలో ఎక్కించినందుకు, దించినందుకు కూలీ ఇవ్వాల్సి ఉండగా ఒకే కూలీ ఇస్తామని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పడం సరికాదన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడి డబుల్ కూలీ కార్మికులకు ఇవ్వాలన్నారు. పండ్ల ముఠ కార్మికులందరూ కూడా పనిబంధు పాటించడం జరిగింది. ముఖ్యంగా గత 3 నెలలుగా అసోసియేషన్ వారిని కోరేటటువంటిది గత అనాదిగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించమని చెప్పి ఎగుమతికి దిగుమతికి రెండింటికి కూడా కూలి ఇచ్చేటటువంటి విధానం అనాదిగా వస్తున్నటువంటి దాన్నే కొనసాగించమని చెప్పి ఈ రోజున ముఠా కార్మికులు అడుగుతూ ఉంటే గత 3 నెలలుగా తాత్సారం చేయడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ఈ రోజున కార్మికులను రెచ్చగొట్టేటటువంటి పద్ధతిలో వారిపైన కేసులు బనాయించేటటువంటి పరిస్థితి వలన పనిబందిని ఆకస్మికంగా పనిబందిని పాటించడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత అసోసియేషన్ వారు తీసుకొని సానుకూలంగా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎగుమతికి దిగుమతికి రెండింటికి ఏదైతే ఉన్నదో దాన్ని పెంచమని చెప్పి ఏం అడగట్లా. వాళ్ళు ఏమన్నారంటే ఎగుమతికి దిగుమతికి కాదు ఒకదానికే కూలి ఇస్తామనేటటువంటి పరిస్థితి వారి నుంచి వస్తున్నది. ఇది ఇప్పుడు ఈ రోజు కాదు కదా, 50-60 సంవత్సరాలుగా ఉన్నటువంటి సాంప్రదాయం అది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించమని కోరేటటువంటిది, అది ఆ రకంగా కొనసాగించాలనేటటువంటిది వారి న్యాయమైనటువంటి కోరేటటువంటి కోరిక. మామూలుగా మొదటి నుంచి వచ్చేది ఏంటంటే బండి దిగితే ఒక కూలి, బండి ఎగుమతి అయితే ఒకే కూలి. బండి మీద వేస్తే సింగిల్ కూలీ అనేది క్యారాప్ అనేవాళ్ళం, లోగడ క్యారాప్ అనేవాళ్ళం. ఎక్కడికన్నా ఢిల్లీ నుంచి ఎక్కడికి వస్తే ఇక్కడ నుంచి త్రూఅవుట్ ఇండియాకి డిస్పాచ్ అయ్యి చిత్తూరు నరసన్నపేట వరకు అది క్యారాప్ అనే దాన్ని ఏంటంటే క్యారాప్ మానేసేసి ఎగుమతి కూలి బండి మీదనే ప్రక్రియ మొదలుపెట్టారు. దానికి మొదటి నుంచి సింగిల్ కూలి, ఆ సింగిల్ కూలే తీసుకోండి మీరు అని మేము చెప్తే తీసుకుంటున్నారు. అలాగా 11 మంది 12 మంది తీసుకున్నారు. ఇంకో 3-4 తీసుకోవట్లా. ఆ 4 తీసుకోకపోతే మమ్మల్ని ఏం చేయమంటారని వీళ్ళ మీద మేము ఇచ్చిన వాళ్ళకి తక్కువ తీసుకున్న వాళ్ళకి సుఖం అనిపిస్తుంది, ఎక్కువ ఇచ్చేవాడికి భారం పడి వాళ్ళ బాధపడి వ్యక్తపరిచి నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి ఏదన్నా చేస్తే మార్కెట్ మొత్తం అందరికీ న్యాయం ఒకే రకంగా ఉండాలండి, ఒకే తాట మీదకు ఉండాలండి, లేకపోతే ఈ వ్యాపారం మేము చేయలేమండి. ఒకవేళ వాళ్ళకి గిట్టుబాటు కాకపోతే కొట్లు వదిలేయమన్నారు. కొన్ని రోజుల ముందు చెప్పి మాకు టైం చెప్పి వదిలేసేయండి, మా బాధ మేము పడదామని అంటున్నారు. అలా మేము కుట్లు వదలమంటారు, చేయమంటారు, ధర్నా చేయమంటారు. నిన్న కూడా 81 రోజు నిన్నటికి ఏమండి నిన్న ఆల్రెడీ ఇదే టైంని మా దగ్గర ఒప్పుకొని వెళ్ళారు. మీకు ధర్నా ఏదన్నా మేము చేయాలంటే కనీసం 1 నెల ముందు చెప్తానని చెప్పారు. నెల లేదు, 2 రోజులు లేదు, తెల్లారి 24 గంటలు అవ్వకుండా ఈ ధర్నా మొదలు పెట్టారు. ధర్నా పెడితే డిపార్ట్మెంట్ వచ్చినాయి, ఏసీపీ గారు వచ్చారు, ఏ గారు వచ్చారు, వాళ్ళు వచ్చారు, మొత్తం అంతా చెప్పి స్తంభించిపోయిన తర్వాత ఏసీపీ గారు దిగుమతులు చేసుకోమని చెప్పి ఆయన పంపించాడు, వెళ్ళాడు. ఒకవేళ దిగుమతులు ఎగుమతులు ఇప్పుడు చేసినా ఎవడు కొనివాడు లేడు. గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ ఆరోపించారు. 2014-19 టీడీపీ ప్రభుత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని తెలియజేశారు. ఎంజీ రోడ్లోని మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మళ్లీ 2024లో కూటమి ప్రభుత్వంతోనే ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో ముందుకు వెళ్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల వారీగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నీ మూతపడిపోయాయని తెలిపారు. మైనార్టీలు పడుతున్న కష్టాలన్నీ నారా లోకేష్ నోట్ చేసుకున్నారని తెలియజేశారు. గతంలో ఎప్పుడూ మైనార్టీలకు అండదండలుగా ఉండేది ఒకే వ్యక్తి చంద్రబాబు మాత్రమే అని తెలిపారు. మైనార్టీ కళాశాలలు, ఐటీ కళాశాలలు
2014 నుండి 19 వరకు బాగా స్థాపించామని, అధికారం మారటంతో గత ప్రభుత్వం మూసివేశారని తెలిపారు. కర్నూలులో 120 ఎకరాల భూమి సేకరించి ఉర్దూ, అబ్దుల్లా యూనివర్సిటీ దాదాపు 40% నారా చంద్రబాబు నాయుడు హయాంలో పూర్తయిందన్నారు. జగన్ సర్కార్ దీనిని ఆపివేసిందన్నారు. మైనార్టీలు పడుతున్న కష్టాలు తీరేలా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. సబ్సిడీ కూడిన రుణాలు ఇస్తుంటే 10% బెనిఫిషియరీ ఉండేదని, వైసీపీ పాలనలో ఆ 10% బెనిఫిషియరీని తీసివేశారన్నారు. కూటమి ప్రభుత్వం మైనార్టీలకు లోన్లను కల్పిస్తున్నారని తెలిపారు. కేటగిరీల పరంగా విభజన చేశామని, కేటగిరీ 1లో భాగంగా ₹1,00,000 వరకు లోన్ ఇస్తామని చెప్పారు. కేటగిరీ 2లో భాగంగా 1 నుంచి 2 లక్షల రూపాయలు, కేటగిరీ 3లో భాగంగా 3 నుంచి 5 లక్షల రూపాయలు, కేటగిరీ 4లో భాగంగా 8 లక్షల రూపాయలు ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో దారుణాలు తప్ప సంక్షేమమే జరగలేదని చెప్పారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్దేనన్నారు. పేదరికం తొలగాలి అని ఎన్టీఆర్ నిర్ణయం, దానిని టీడీపీ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందన్నారు. 49,218 మంది ఇప్పటికీ అర్హులుగా ఉన్నారని తెలిపారు. ఎలాగైతే యువగళం పాదయాత్రలో యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మైనార్టీస్ సమస్యల్ని నోట్ చేసుకున్నారో, ఆ నోట్ మేరకు ప్రతి చోట, ప్రతి పల్లె, ప్రతి పట్టణం యువగళం పాదయాత్ర చేస్తూ ప్రజలు పడుతున్న కష్టాలు, ముఖ్యంగా మైనార్టీస్ పడుతున్న కష్టాల్ని గుర్తించి నోట్ చేసుకొని ఈరోజు మైనార్టీస్కి రుణాలు, సబ్సిడీ రుణాలు కేటాయించడం జరిగింది. తప్పకుండా రాష్ట్రంలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు గారు. మైనార్టీస్కి అండదండగా ఉండే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు గారు, మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.